నమస్తే అండి. మన అకాడమీ నుంచి గుడిపాటి కోమల శ్రీపాద హాసిత్ ఇవాళ మైసూర్ దత్తపీఠంలో జరిగిన భగవద్గీత ఓరల్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో ఉత్తమ శ్రేణి సాధించాడు. అంటే స్వామీజీ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ తీసుకుంటాడు. ఎప్పుడన్నా మే 17th, మే 18th తీసుకుంటాడు. నీ గురించి మా సైడ్ నుంచి మా దగ్గర 1 year నేర్చుకుని ఇది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సైడ్ నుంచి సర్టిఫికెట్ అండ్ మెడల్. సో కొంచెం చెప్తున్నాను. మీ పేరేంటి? ఫుల్ పేరు? గుడిపాటి కోమల శ్రీపాద హాసిత్. అమ్మ పేరు? గుడిపాటి ప్రత్యూష మాధురి. నాన్న పేరు? గుడిపాటి కృష్ణ సంతోష్. నువ్వు ఇప్పుడు ఏ స్కూల్లో ఏ క్లాస్ చదువుతున్నావు? సూర్యోదయ గ్లోబల్ స్కూల్లో 7th క్లాస్ చదువు. నీ హాబీస్ ఏంటి? సైక్లింగ్, స్టోరీ బుక్స్. ఏ స్టోరీస్ చదివావు? ఏ బుక్స్ చదువుతావు? ఏ ఆథర్ బుక్స్ చదువుతావు? సుధామూర్తి. వెరీ గుడ్. ఓకే, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ అయితే. ఇప్పుడు భగవద్గీత 1 year నుంచి నేర్చుకుంటున్నావు. సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మీ టీచర్ ఎవరు? రామలక్ష్మి. ఆన్లైన్లోనే నేర్చుకున్నావు కదా మొత్తం. సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎలా ఉండేది డైలీ నేర్చుకుంటే? నీకు ప్రెషర్గా అనిపించేదా, లేకపోతే స్ట్రెస్ఫుల్గా ఉండేదా? పీస్ఫుల్గా ఉండేదా? వెరీ గుడ్. ఇంకా సో 1 year జర్నీ తర్వాత ఇప్పుడు నీ ఎగ్జామ్ అయిపోయింది. నీకు హౌ ఆర్ యూ ఫీలింగ్? రిలాక్స్గా ఫీల్ అయ్యా. అంటే ఇది చదవక్కర్లేదు అనుకుంటున్నావా? లేదు, డైలీ చదవాలి. ఇది లైఫ్ లాంగ్ ఉండాల్సింది. ఓకేనా? అస్సలు వదలకూడదు. సో ఇంకా ఇప్పుడు చెప్పు, భగవద్గీత నీకు అంటే ఎట్లాంటి ఏమొస్తుంది భగవద్గీతతో అని నీకు అనిపించింది? మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, వొకాబులరీ. అండ్ వొకాబులరీ. ఓకే, ఎందుకు అంటే మహాప్రాణాలు, దీర్ఘాలు అని ప్రాపర్గా చదువుతాం కాబట్టి మన వాగ్ధాటి పెరుగుతుంది. సో అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్, మెమరీ పెరిగినట్టు అనిపించాలా నీకు? అనిపించిందా? అంటే అకాడమిక్స్లో కూడా నీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా? కనపడుతుంది. వెరీ గుడ్. సో మరి టెస్ట్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? టెస్ట్కి ఎన్నాళ్ళు ప్రిపేర్ అయ్యావు? ఎలా ప్రిపేర్ అయ్యావు? మెమరీయా, ప్రొనౌన్సియేషనా, ఏది ఇంపార్టెంట్? 3 months ప్రిపేర్ అయ్యావా? వెరీ గుడ్. మెమరీ ఇంపార్టెంటా, ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంటా? రెండునా? నీకేది నువ్వు మెమరీ బాగానా, ప్రొనౌన్సియేషన్ బాగానా? మెమరీ బాగా. ప్రొనౌన్సియేషన్ తర్వాత బాగా ప్రాక్టీస్ చేసావా? వెరీ గుడ్. అనిపించిందా ప్రొనౌన్సియేషన్ నీకు బాగా? అంటే గుర్తుండేవి కాదా నీకు అవి? ప్రొనౌన్సియేషన్లో రూల్స్ అవి మరి, కానీ స్లిప్ అయిపోయేది. ఓకే. సో మరి ఇంకా ఫర్దర్గా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? శృంగేరి దత్తపీఠం అయిపోయింది. నెక్స్ట్ శృంగేరి ఎగ్జామ్. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి నీకు ఇక్కడ నీకు ఫ్లాస్ లా కనిపించాయో వాటి మీద వర్కౌట్ చేసి శృంగేరిలో ఇంకా బాగా ఇవ్వాలి ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.